ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంతం నానాజీ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలోని నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రామ్ కుమార్ ఉన్నారు. అధిక సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను కాకినాడ రూరల్ నామినేషన్ వేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఈ మూడు పార్టీలకు చెందినటువంటి కేడరే కాకుండా ప్రజలు, సామాన్య ప్రజలు, సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వస్తారు, రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు వస్తుంటారు మనం ఎప్పుడన్నా నామినేషన్ వేస్తే. కానీ ఈసారి సామాన్య ప్రజలు భారీ ఎత్తున ఈ నామినేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ నామినేషన్ మాకు సగం విజయంగా ఇవ్వాలనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు బయటకు వచ్చారు అంటే దాని అర్థం ఈ ప్రభుత్వాన్ని మార్చిపోతూ ఉన్నారు. అర్థం చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. ఎందుకంటే చాలా విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరూ. ఆ విసుగుదలంతా ఈవేళ మా యొక్క ఊరేగింపులో రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు మేము కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థిగా నేను కొడతా ఉన్నాను. పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, అలాగే దాసు గారు, బాబీ గారు, వెంకటేశ్వరరావు, మా జిల్లా అధ్యక్షులు ఉత్తమల బాబు గారు. కాకినాడ నగరంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటి నుంచి మొదలైంది. అందులో భాగంగా కాకినాడ నగర టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు ఈరోజు నామినేషన్ వేశారు. అత్యధిక సంఖ్యలో భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈరోజు కూటమి అభ్యర్థిగా జనసేన, బీజేపీ వాళ్ళ సపోర్ట్ తో ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. వారికి, అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నామినేషన్ సమయంలో ఈరోజు కాకినాడ నగరంలో కార్యకర్తల నాయకులతో ఏదో సింపుల్ గా నామినేషన్ చేయాలని మేము ప్రకటన చేసుకోవడం జరిగింది. కానీ పెద్ద ఎత్తున ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ నామినేషన్ ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టామో దానికి పెద్ద ఎత్తున వచ్చి నాతో పాటు పాలు పంచుకున్నారు. వారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే సందర్భంలో కాకినాడ నగరంలో నామినేషన్ వేసే సమయంలో, మేము వస్తున్న సమయంలో చాలా చోట్ల ప్రజలు ఎక్కడికెక్కడ స్వాగతం పలకడానికి అక్క చెల్లెలు కానీ అందరూ కూడా రోడ్డుపై ఎండలో నిలిచున్నారు. కానీ సమయభావం తక్కువ ఉండడం వాళ్ళ దగ్గర నేను ఆగలేకపోయాను. ఎందుకంటే తక్కువ టైం ఉంది అంటే ముహూర్తం టైంలో నామినేట్ చేయాలని చెప్పి నేను ఎక్కడెక్కడ ఆగలేక స్పీడ్గా రావడం జరిగింది. మా సమయభావం లేక మీ స్వాగతాన్ని నేను స్వీకరించలేకపోయాను. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా వరపుల సుబ్బారావు నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిపాడులోని 2024 ఎన్నికల్లో భాగంగా మొట్టమొదటి నామినేషన్ వేశారు వరపుల. రాష్ట్రంలో 5 ఏళ్ల విధ్వంసకర జగన్ పాలన నుంచి విముక్తి పలికేందుకు గాను ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ముమ్మడివరం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. తాళరేవు మండలంలోని నీలపల్లి, జాజిపేట గ్రామంలో ఆయన ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
తొలుత నీలపల్లి గ్రామంలో నీలపల్లమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే విధ్వంసం మొదలైందని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు వైసీపీ పాలనతో తీవ్ర విఘాతం కలిగించిందని అన్నారు. సైకో ముఖ్యమంత్రి జగన్ అరాచక పాలన పోయేందుకు గాను ఈ ఎన్నికల ద్వారా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఓటు హక్కును వినియోగించుకొని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన పలువురుకు దాట్ల పసుపు కండువా వేసి ఆహ్వానించారు. ఒకసారి బాలయ్య గారు అబ్బాయి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు జనసేన టీడీపీ బీజేపీ పోటీ చేస్తున్నాం. ఈ రోడ్డు కూడా సైకిల్ గుర్తుకు వెళ్తారు. మర్చిపోక పనిచేసే ప్రభుత్వం ఈ రోడ్డు మీ వల్ల మాకు బాగుందండి. సైకిల్ మర్చిపోలేవు. 3 సంవత్సరాల నుంచి కూడా నేను ఎమ్మెల్యేగా నేను విషయాలు కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా ఈనాడు కూడా చాలా లేదు. మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తోట త్రిమూర్తులు కాపులకు చేసింది ఏమీ లేదు అంటూ మాజీ హోంమంత్రి నిమ్మకాయ చినరాజప్ప మండిపడ్డారు. నియోజకవర్గ కాపు ఆత్మీయ సమావేశం జనసేన అధ్యక్షుడు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ అధ్యక్షతన టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నిమ్మకాయల రాజప్ప మాట్లాడుతూ కాపుల కోసం తమ పార్టీ ఎంతో కృషి చేసిందని చెప్పారు. రిజర్వేషన్లు ఇచ్చే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా మాట వాస్తవేనని అన్నారు. అయితే వాటిని అధిగమిస్తున్న సమయంలోనే కొంత జాప్యం జరిగిందని చెప్పారు. అభివృద్ధి అలాగే కళ్యాణ అడుగుతూ ఉంటారు. అది గ్రామంలో కానీ మండలంలో కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఏదైతే కార్యక్రమం చేయాలని చెప్పి, ఎందుకంటే ఎలా అందరూ కూడా పోతే మనం సోదరభావంతో వెళ్ళాలని చెప్పి నాకు కూడా పెద్దాపురం చౌదరి సంస్థలు కూడా ఆశించారు. ఆదిత్య 20% పనిచేస్తున్నారు. పార్టీ వచ్చేసారు అందరూ కూడా మన ఉమ్మడి గవర్నమెంట్ రావాలి, మనం బాగుపడాలని ఆలోచనలు వచ్చే తప్ప ఒక ఆలోచన లేదు. అక్కడ కూడా ఇక్కడ కూడా అదే ఆలోచన ఉన్నాడు. మన ఎవరితో మన కావాల్సిన కూడి చేయలేదు అని చెప్పి ఒక ఊరు కూడా మనం వెళ్ళొద్దు, అందరూ కూడా 20% చేయాలని చెప్పి వచ్చారు. పుదుచ్చేరి రాష్ట్రానికి ఏకైక పార్లమెంటు స్థానానికి శుక్రవారం పోలింగ్ ఎటువంటి అవాంతరాలు లేకుండా సాఫీగా ఓటు హక్కు వినియోగించేందుకున్నారు ఓటర్లు. ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యానంకి సంబంధించి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుగా స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ మరియు తల్లి భారతితో కలిసి ఓటు వేశారు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.